కలగపూడిలో మా కరెస్పాండెంట్ సతీష్ కంటిన్యూ అవుతున్నారు. సతీష్ తో మాట్లాడదాం. సతీష్ చెప్పండి, పార్టీలకు అతీతంగా నేతలు స్పందిస్తున్నారు. ప్రచార ఆర్భాటాలే తప్ప అక్కడ నాణ్యత కనిపించడం లేదు. అలాగే అవినీతి కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని నేతలు స్పందిస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? క్రాంతి ఖచ్చితంగా ఈ సచివాలయ నిర్మాణం ఏదైతే తాత్కాలిక సచివాలయ నిర్మాణం ఉందో మొదటి నుండి కూడా దీనికి సంబంధించి ఓవైపు ఇక్కడ జరగబోయే పరిణామాలు ఆందోళనలతో పాటు నిర్మాణంలో జరుగుతున్నటువంటి నాణ్యత లోపాలు అవినీతికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు. ఎందుకంటే టెండర్ల ప్రక్రియ మొదలైనప్పటి నుండి కూడా దాదాపుగా దీని 2 కంపెనీలకు ఈ 6 లక్షల ఎస్ఎఫ్టీకి సంబంధించిన 6 బ్లాక్ల నిర్మాణానికి ఇచ్చేటప్పుడు 4 బ్లాక్లు ఒక కంపెనీ, 2 బ్లాక్లు మరో కంపెనీకి వచ్చినాయి. అయితే టెండర్లలోనే చాలా పెద్ద ఎత్తున లబ్ధి దాదాపుగా 20% వరకు కాంట్రాక్టర్లకు ఆయాచితంగా లబ్ధి చేకూర్చేలా దీనికి సంబంధించిన టెండర్లు కలిసి ఇచ్చిన పరిస్థితి. పన్నులు కూడా వాళ్ళు కట్టాల్సిన పన్నులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా నిర్మించిన పరిస్థితి. మనం చూస్తున్న మొదటి నుండి కూడా ఈ నిర్మాణాలు ప్రారంభమైనప్పటి నుండి కూడా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. బిల్డింగ్స్ సంబంధించినంత వరకు ప్రతి ఒక్క బ్లాక్లో కూడా ఏదైతే 5వ బ్లాక్ దగ్గర నుండి 5, 4, 3, 2, 1 దీంతోపాటు 6ది శాసనసభ శాసనమండలి 5 బ్లాకుల నిర్మాణాల్లో కూడా ముందు నిర్మించడం ఒక రకంగా, తర్వాత దాన్ని మళ్ళీ కోల్చడం, ఆ ప్లేస్లో మళ్ళీ కట్టడం, ఛాంబర్ల పేర్లు మార్పాలని పేరుతో, అదేవిధంగా ఛాంబర్లు సరిపోవడం లేదు మరో విధంగా, అది రకరకాల ఆ మార్పులు చేర్పులు జరిగిన పరిస్థితి పూర్తిగా ఆ ప్రహసనం లాగానే సాగిందని చెప్పొచ్చు. మరోవైపు మనం చూస్తున్నాం, ఇది అసెంబ్లీ సచివాలయ ప్రాంగణంలో మొత్తం ఓపెన్ గార్డెన్ ప్లేస్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఇవాళ పడిన వర్షానికి నీరు నిలవ ఉండిపోయిన పరిస్థితి. ఈ నీరు ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలన్న దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎంతో పెద్ద టెక్నాలజీని ఉపయోగించాం. 900 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి సచివాలయంలో పార్కులో గార్డెన్లో వర్షం పడి నీరుంటే అది బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు ఇదే శాసనసభ, ఇదే సచివాలయానికి సంబంధించినంత వరకు తాగునీటి సరఫరా ఇబ్బందులు కూడా వచ్చిన అసెంబ్లీలో దాదాపుగా శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు సుమారుగా 15 రోజుల వరకు కూడా ప్రతిపక్ష శాసనసభ్యులతో పాటు చాలా మంది ఛాంబర్లకు మంచినీళ్ళు కూడా అందిన పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తే ఈ శాసనసభ శాసన మండలిలో చాలా స్వయంగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు, విప్పులు వీళ్ళే ఈ శాసనసభ నిర్మాణానికి సంబంధించి గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఛాంబర్లు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామన్నారు, కనీసం ఛాంబర్లో టాయిలెట్లు కూడా లేని పరిస్థితి. ఎందుకంటే అప్పటికి ఈ శాసనసభ ప్రారంభమయ్యేసరికి 4 మహిళా మంత్రులు ఉన్నారు, 3 మహిళా మంత్రులు ఉన్నారు. 3 మహిళా మంత్రులకు ఒకటే పేషి ఇచ్చి ఒకటే టాయిలెట్ ఇచ్చుకోమని పరిస్థితి. ఒక మహిళా మంత్రికి టాయిలెట్ లేని అసెంబ్లీ ప్రాంగణం కూడా బహుశా ఇదే అయి ఉంటుంది. అలాగే మా మంత్రులకు సంబంధించి ఇండివిజువల్గా ఫస్ట్ ఫ్లోర్లో ఛాంబర్లు ఇచ్చారు దాదాపుగా. మిగిలినటువంటి మంత్రులందరూ కూడా వాళ్ళెవరికి కూడా టాయిలెట్స్ లేవు, కామన్ టాయిలెట్స్ యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. దీనివల్ల లోపల నిర్మాణాలు ఏ స్థాయిలో జరిగాయనేది అర్థమవుతుంది. 900 కోట్లు ఖర్చు పెట్టి టాయిలెట్లు కూడా లేని పరిస్థితి. సాక్షాత్తు ఎంత దారుణమైన పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అధికార పార్టీకి సంబంధించిన మహిళా ఎమ్మెల్యేలు, విప్పులు అందరూ వెళ్ళి స్వయంగా చంద్రబాబు నాయుడికి మాకు టాయిలెట్లు కట్టేవని అడిగే పరిస్థితి వచ్చిందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. సో దీని నిర్మాణానికి మరి 900 కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా అధిగమించిన పరిస్థితిలో ఉంటే మరి ఏ స్థాయిలో అవినీతి జరిగిందన్న ప్రతిపక్షాల ఆరోపణలు ఇప్పుడు మరింత బలం చేకూరుస్తుంది ఈ వ్యవస్థ. ఎందుకంటే దీనికి సంబంధించినంత వరకు మొదటి నుండి కూడా టెండర్లు ఖరారు చేసేటప్పుడు దాదాపు 20% అదనంగా లబ్ధి చేకూరిన పరిస్థితి. ఆ తర్వాత వరుసగా పలుసార్లు కూల్చి కట్టడం వంటి పరిస్థితుల్లో సాక్షాత్ అధికార పార్టీ మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. క్రాంతి. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. మరికొద్దిసేపట్లో మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఇది సచివాలయమా సినిమా సెట్టింగా అన్నట్టుగా అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు. మొత్తానికి అవినీతి రాజ్యమైనట్టుగా తెలుస్తోంది. నాణ్యత లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది.